రేయ్, ఏ విధమైన వర్షం వస్తా అంటే ఏ చెట్టు కిందకో వెళ్తాడు. నువ్వేంట్రా అలా వర్షంలో నానొచ్చావు? ఆ మాత్రం జ్ఞానం కూడా లేదురా నీకు? అయితే ఇప్పుడు ఏమంటావు? మళ్ళీ వర్షంలో తడిచినట్టు తెలిస్తే కాళ్ళు విరగొడతానంటాను. ఆగరా, ఎక్కడికి రా? ఆగరా, నీకు దండం పెడతాను, లోపలికి పదరా. తప్పను, నా మాట వినరా. ఆగరా. ఏంటండి మీరు? వాడు కొంట్లో బాగాలేనప్పుడు కూడా ఇంట్లో ఉంచరా? ఆయన మాటలు పట్టించుకోకు నాన్న. పద, వచ్చి రెస్ట్ తీసుకో. మొండి వాళ్ళకి రిస్క్ తీసుకోవడం తప్ప రెస్ట్ తీసుకోవడం తెలీదే. వీడు పుట్టక ముందు నా తల మీద పుట్టపర్తి సాయిబాబా కొన్నంత జుట్టు ఉండేది. వీడి కోసం ఆలోచించి ఇప్పుడు చూడు బట్టతల అయిపోయింది. నా గురించి ఎందుకు ఆలోచించడం? నువ్వు ఎలా బతుకుతావో అని బెంగరా. నువ్వే బతకగలేదు, నేను బతకలేనా నాన్న? అబ్బా నువ్వు రారా. రేయ్, వాడు అన్నమాటకు అర్థం ఏంట్రా? ఏం లేదు బావా, ఇంత తింగరోడు నువ్వు బతకలేదు నేను బతకలేనా అన్నాడు అంతే. ఏంట్రా అన్నావు? నేనేమలేదు బావు, ఆడు చెప్పే అంతే. గుండెడు బావు. ఒక్క కొడుకును మాత్రం చస్తే కనకూడదు. మామయ్య, ఏంట్రా? లవ్ అనేది ఎంతో గొప్ప ఫీలింగ్. ఎవడో చూడొద్దంటే చూశాను, ఎవడో మాట్లాడొద్దంటే మాట్లాడాను, ఎవరో ప్రేమించొద్దంటే ప్రేమించాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నందిని లేకుండా నేను ఉండలేనేమో అని. ప్రేమ ఎంత గొప్పది మామయ్య. ప్రేమ గురించి నాకేం తెలీదురా, కానీ ఎవరో చెప్పగా విన్నా. అది రెండో ఎక్కం అంత సులువైంది, రెండో ప్రపంచ యుద్ధం అంత కష్టమైంది అట. ప్రేమ గురించి ఎన్ని కష్టాలైనా పడొచ్చు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని ఫీలింగ్ మామయ్య ఇది. కోట్ల గురించి నాకు తెలియదు కానీ అది పెట్టే పాటలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి రోయ్. సీను, అమ్మో, ఏనాన్నా ఇంకా పడుకోలేదా? ఏంటమ్మా ఇది? సాయిబాబా విభూదిరా, ఇది రాసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. మామయ్య, నందినితో మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి ఫోన్ చేయి. ఆ? నందిని ఇంటికి ఈ టైంలో ఫోనా? వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తాడంటే ఏమైద్ది? ఫోన్ చెయ్యి. అది కాదు నేను చెప్పేది. మిమిక్రీతో మేనేజ్ చెయ్యి చెయ్యి. హలో హలో, నందిని ఉందా అంకుల్? నువ్వెవరు? నేను నీలిమని మాట్లాడుతున్నాను అంకుల్. ఏంటి టైంలో? సారీ అంకుల్, ఈ టైంలో నందు చదువుకుంటుంది అనుకున్నాను. లేదమ్మా, ఫీవర్గా ఉంది, ఒక నిమిషం ఉండు. నందిని, ఆ ఫోన్ తీ, మాట్లాడమ్మా. నందినికి ఫీవర్ అంటరా? నందు కూడా ఫీవరా? నందు, నేను సీనుని. సీను ఫోన్ పెట్టే. పెడతాలే. ఫీవర్ ఎలా ఉంది? మామూలు ఫీవరే సీను. నిన్ను చూడాలనుంది నందు. శ్రీను ప్లీజ్, కింద మా నాన్నున్నారు. నందు ఫోన్ ఎవరైనా తీసారా? లేదే, తీసినట్టు అనిపిస్తాను. అవును, ఇంత సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చింది? టాబ్లెట్స్ వేసుకున్నావా? మరి రేపు కాలేజ్కి వస్తున్నావా లేదా? పెట్టేశాడ్రా. అనవసరంగా టెన్షన్ అయ్యాను. ఈ టైంలో ఫోన్ ఏంటా అని. నందు, మార్నింగ్ కాలేజ్కి వస్తావా? వస్తానులే, ఫోన్ పెట్టి. నాన్నకి తెలిస్తే చంపేస్తారు. హలో హలో నందు, హలో. పెట్టేసింది మామయ్య. నందుని చూడాలనిపిస్తుంది, వాళ్ళకి వెళ్దాం పదా. అరే, ఫోన్ చేసినందుకే గుండె ఆగినంత పనైంది. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ బాబు చంపేస్తాడ్రా. నువ్వు బతకడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఆ? కనీసం నీకైనా. రేయ్ నీ చావు నా ప్రేమకు ఉపయోగపడుతుందంటే నీకు అంతకంటే ఏం కావాలి మామయ్య? శ్రీను, అల్లుడు లోపల ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే విసిలే. దేనికి? ఇమీడియట్ గా పారిపోతా, కనీసం నేనన్నా బతకాలి కదరా. రేయ్, పెద్ద వాడినన్న గౌరవించు. వెళ్ళు ఎచ్చి. వెళ్ళు. రైమంద్రేంద్ర 1:05 ఎవడరా నువ్వు? అది మన బండి అయిపోయింది సార్. రమేష్ అన్న, దిగు చూడు. ఏమైంది? తెలీదు సార్.
రిపేర్ అనుకుంటానా? ఏయ్, ఇక్కడ ఉండకూడదు. చూసుకుంటూ పో. అలాగే సార్. తెలుసు. వెళ్ళిపో సీను ప్లీజ్. కంగారు పడకు, వెళ్తాలే. ఏంటిది? బాబా వేపోది. ఇది రాసుకుంటే జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పింది. ఏంటి అలా చూస్తున్నావు? చాలా నచ్చావు సీను. అయితే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోనా? అయ్య బాబాయ్ వద్దు, వెళ్ళిపో. నువ్వు కూడా నాకు చాలా నచ్చావు. ముద్దు పెట్టు. నందు, అతన్ని మనసులోకి వచ్చి తప్పు చేశాడు. మన ఇంటికొచ్చి ఇంకా పెద్ద తప్పు చేశాడు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు. అతన్ని మర్చిపో. అమ్మా పడుకో. ఈ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదురా? అమ్మ చెప్పొద్దన్నా. అమ్మ చెప్పదంటే మానేస్తావా? బాబ్జీ, బాబ్జీ, బాబ్జీ! వీడిని కొట్టడమో నా పెళ్ళాన్ని కొట్టడమో ఈ సమస్యకి పరిష్కారం కాదు. ఏం చేయాలో ఆలోచించాలి. వాడి గురించి అంత ఆలోచిస్తావేంటి? అడచే! నేను ఆలోచించేది వాడి గురించి కాదు, ప్రేమ గురించి. మన రౌడీజం, గుండాయిజం దాని వెంట్రుక కూడా పీకలేవు. లాడంతోనైనా పెట్టుకోవచ్చు కానీ లవ్తో పెట్టుకోకూడదు. పోనీ నందినమ్మకు నువ్వే వార్నింగ్ ఇవ్వచ్చు కదా. అది ఇంకా తప్పురా. సిగరెట్ కాల్చేవాడిని ఎందుకు కాలుతున్నావని అడిగితే మన ముందే కాలుస్తాడు. నందిని ప్రేమ విషయం నాకు తెలిసిందన్న విషయం నందినికి తెలిస్తే నా గౌరవం పోద్ది. రమేష్ అన్న, నువ్వు ఒక నలుగురిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నడికి వార్నింగ్ ఇవ్వు. మళ్ళీ వాడు గౌరీ కూతుర్ని కన్నెత్తి చూస్తే చంపేస్తానని బెదిరించు. మధ్యతరగతి వాళ్ళు ఎదిగిన కొడుకు మీద ఆశలు పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. ఇదిగో, వంటి మీద దెబ్బ పడవలసిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాట చాలు. వెళ్ళు. అమ్మా, ఏం జరిగింది? మామయ్య, ఏంటిదంతా? గౌరీ మనుషులు వచ్చారు. ఆపండ్రా. భాస్కర్ రావు, నువ్వేదో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తావంట కదా. గౌరన్న కూతుర్ని ప్రేమించడం నీ కొడుక్కి అవసరం అంట. ఆపమన్నారా? చూడు, టీవీ పోతే ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ పోతే స్కీమ్లో కొనుక్కోవచ్చు, కానీ కొడుకు పోతే కష్టం కదా. మీ వాడికి చెప్పండి, మళ్ళీ గౌరన్న కూతురు వైపు చూస్తే సామాన్లకు బదులు శవాల్లేస్తారు. ఏంట్రా ఇదంతా? ఏదో మధ్యతరగతి అమ్మాయినో మంచి కుటుంబంలో అమ్మాయినో ప్రేమించావంటే అర్థం ఉంది. ఈ రౌడీలతో మనకెందుకురా? అమ్మాయిని మర్చిపోరా. ఏమండి, మీరైనా వాడికి చెప్పండి అమ్మాయిని మర్చిపోమని. ఏ ఎందుకు మర్చిపోవాలి? అదేంటండి అలా అంటారు? ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పడానికి మనకేం హక్కు ఉంది? వాడు చేసిన పని తప్పు అనిపిస్తే కోప్పడంలో అర్థం ఉంది. కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడంటే ఆరోగ్యం పాడవుతుంది, వద్దని చెప్పొచ్చు. కొడుకు జులాయిగా తిరుగుతున్నాడంటే భవిష్యత్తు పాడవుతుంది, వద్దని చెప్పొచ్చు. కానీ కొడుకుని ప్రేమించొద్దని చెప్పే హక్కు ఏ తండ్రికి లేదు. వీడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇప్పుడు వదిలేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి? మనకి ఓ అమ్మాయి ఉంటే దాని విషయంలో కూడా ఇలాగే ఆలోచిస్తావా? రే సీను, నువ్వెప్పుడు నా మాట వినలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పినట్టు చేయరా. నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించు, ఆడేం పీకుతాడో చూద్దాం. ఏంటండి వాడిని ఇలా రెచ్చగొడుతున్నారు? ఓ తండ్రి కొడుక్కి చెప్పవలసిన మాటలేనా ఇవి? తండ్రి అనేవాడు ఎవడైనా నాలాగే మాట్లాడతాడే.
ఎందుకంటే ఏ తండ్రి తన కొడుకును పిరికివాడిగా ఉండాలని కోరుకోడు. రే సీను, వాడు చంపుతాడని భయపడి ప్రాణం కోసం ఫైట్ చేయి, ప్రేమ కోసం ఫైట్ చేయి. నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. వెళ్ళి ఈ విషయం వాడితో చెప్పిరారా. మామయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? ఏంట్రా మా ఇంటికి వచ్చేది ఎక్స్ట్రాలు చేసావంట? నీ గురించి అన్నకు తెలిసింది. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. ఏం చేస్తారా? చంపేస్తారా? అంత తేలిక చంపడం? ఏయ్, ఏంట్రా ఏంటి? రేయ్ కూర్చో, కూర్చో. అది కాదన్నా. రేయ్, కూర్చోరా. చూడు, ఇటు చూడు. రేయ్, చెప్పేది వినరా. పద పద పదరా. వాడితో మాట్లాడుతుంటే నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రా రెచ్చిపోతున్నావా? మామయ్య ట్రాలీ ఆటో ఒకటి తీసుకురా.